పరిస్థితి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ రోజు వరకు విరజిల్లడానికి దేశం ఐక్యత ఉండడానికి ఒక ప్రధాన కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అది సాధ్యమైంది. ఈ రోజు కూడా బాబాసాహెబ్ ని అవమానించిన వాళ్ళు, బాబాసాహెబ్ ని మనోవేదన గురి చేసి సావుకు కారణమైన వాళ్ళు అంబేద్కర్ గారు ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నారు. ఈ రోజు ఇప్పుడే కాదు, అంబేద్కర్ ఆ రోజు కూడా చెప్పారు, ఇతర మతస్థులు ఈ దేశానికి ఎప్పుడు కూడా దేశాన్ని రాజ్యాంగాలను పట్టించుకోరు, వాళ్ళ మతమే వాళ్ళకి ముఖ్యమని ఈ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిజమవుతుంది. వక్ఫ్ బోర్డు చట్టాలు కావచ్చు, ఏ చట్టాలన్నా కావచ్చు, ఆ రోజే ఊహించండి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పారు, ఈ దేశంలో మైనారిటీలు ముస్లింస్ ప్రత్యేకంగా ఈ దేశ రాజ్యాంగానికి వాళ్ళు గౌరవం ఇవ్వరు, వాళ్ళకు మతమే ముఖ్యమని చెప్పిన మొట్టమొదటి భారతదేశంలో ఎవరైనా మేధావి ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజు అయిన ఈ దేశంలో ఉన్న హిందువులు, మిగతా సిక్ కావచ్చు, జైన్ కావచ్చు, వీళ్ళందరూ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల వల్ల పునరంకితం అవుతున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే అలజడులు ఆందోళనలు మొదలు పెట్టినారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. వీటికా జవాబు పత్తర్ సే దేయేగా.